వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బిగ్ షాక్ తగిలింది. గండిపేట భూ కబ్జా కేసులో అరెస్ట్ అయిన బ్రహ్మనాయుడు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి భూ కబ్జా కేసులో నిందితుడిగా ఉన్న బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు తమిళనాడులో నుంచి కాంచీపురంలో అరెస్టు చేశారు. అనంతరం ఆయనను నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణలో భాగంగా స్టేట్మెంట్ నమోదు చేసి అధికారులు తదుపరి న్యాయమూర్తి ముందుకు హాజరుపరిచారు. కేసు విచారణ సందర్భంగా బ్రహ్మనాయుడికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బిగ్ షాక్ తగిలింది. గండిపేట భూ కబ్జా కేసులో అరెస్ట్ అయిన బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చిరంజీవి, ఇప్పటికే ఈ గండిపేట భూముల వ్యవహారానికి సంబంధించి ప్రధాన నిందితుడైన బొల్లా బ్రహ్మనాయుడిని అయితే 14 రోజుల రిమాండ్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. గండిపేట మండలంలోని సర్వే నెంబర్ 18లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, అంతేకాకుండా నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వ నకిలీ జీవోలంటూ కూడా ఇక్కడ మాకు హక్కు ఉంది అంటూ చెప్తూ ఈ యొక్క భూములన్నింటినీ కూడా ప్రైవేటీకరణం చేసే ప్రయత్నం చేయడంతో పాటు అందులో భారీగా అధికారులకు లంచాలు ఇచ్చి వారి పేరు మీద ఈ యొక్క భూములను రిజిస్టర్ చేయడం కావచ్చు, అంతేకాకుండా కొనుగోలుదారుల నుండి కూడా కోట్ల రూపాయలైతే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 1500 కోట్ల రూపాయలైతే ఈ యొక్క అవినీతి జరిగిందనే విషయం స్పష్టమవుతుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటికే బొల్లా బ్రహ్మనాయుడిని అంతేకాకుండా అతనికి సంబంధించిన మరో 3 అనుచరులను కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. ఆ అరెస్టు చేసిన వారి నుండి కూడా కొన్ని పత్రాలను, అంతేకాకుండా వారి వద్ద నుండి కొంత డీటెయిల్స్ ను కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ నకిలీ పత్రాల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎవరెవరు అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అంతేకాకుండా ఇటు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ఏ అధికారులు సహాయం చేశారు, ఎవరైనా ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఉందా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. మరిన్ని వివరాలు కూడా బొల్లా బ్రహ్మనాయుడు నుండి అంతేకాకుండా ముందు అరెస్టు చేసిన ఆ 2-3 ఎవరైతే ఉన్నారో నిందితులు, వారి నుండి కూడా సమాచారం సేకరించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలైతే బయటకు వచ్చే అవకాశాలు మెండుగానైతే ఉన్నట్లుగానైతే సమాచారం. పూర్తి స్థాయిలో ఇప్పటికే 12 కోట్ల రూపాయలు ఇటు లంచాలు ఇవ్వడం కావచ్చు, ఇతర అధికారుల నుండి తీసుకోవడం కావచ్చు, పూర్తి స్థాయిలో 1500 కోట్ల రూపాయల డీలింగ్ అనేది జరిగిందనే విషయం అయితే అధికారుల ఇన్వెస్టిగేషన్ లోనైతే తెలిసినట్లుగానైతే సమాచారం అందుతుంది. ఇందులో రైట్ లిఖిత, థ్యాంక్ యూ.